బీజేపీ ప్రభుత్వం 2025లో కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి జోగురామన్ డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఉపాధి కూలీల సంఘ నాయకుడు లంకా రాఘవుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కొత్త చట్టంలోని నిబంధనలు ఉపాధి కూలీల పొట్టకొట్టేలా ఉన్నాయన్నారు. అటు ఈ చట్టానికి వ్యతిరేకంగా మే 15న దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్లుగా సంఘ నాయకులు రాఘవులు తెలిపారు. అన్ని ప్రజా సంఘాల నాయకులు ప్రజల మద్దతు తెలపాలని కోరారు. ఒకేసారి రద్దు చేస్తే కూలీలలో మాజీ మంత్రి మరియు అదేవిధంగా తనకు మద్దతుగా మన సంఘీభావం ఉంటారు. మండలాలలో ఏదైనా కోరుతూ వారు మాట్లాడాలని చెప్పి బావులు తవ్వుకున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా దొంగలు అనుకున్నట్టు మీరు అందరూ కూడా ఏదో చెప్పారు. ఇప్పుడు 375 రూపాయలు కనీసం అంటే పొగబెట్టి అంటాం కదా, నేను బంద్ చేస్తే ఈ స్కీమ్ ఎక్కడ నడుస్తుంది అంటే నేను బంద్ చేస్తున్న పేదోళ్ళ పుట్టగొట్టేటటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేను కూడా మీకు పూర్తిగా సంపూర్ణం తెలియజేసుకుంటూ సెలవుస్తాను. 2026లో నరేంద్ర మోడీ గారు గతంలో మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి అనేది ఎన్ఆర్ఈజీఎస్ అని చెప్పి మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని చట్టం తీసుకొచ్చినటువంటి విషయం మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే 2025లో అప్పటి ప్రభుత్వం తీసుకొస్తే కూలీలని కూడా ఈ పథకం కూడా రద్దు చేసి ఈ కూలీ చేసేటువంటి కుటుంబాలన్నీ కూడా రోడ్డుకు రావాలా, ఈ పథకం రద్దు చేస్తే ఇవాళ వీళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే మరి కుటుంబాల పరిస్థితి ఏమని కూడా ఆలోచించకుండా నరేంద్ర మోడీ గారికి ఒక కూలీల పట్ల ఉన్నటువంటి ఎంత అసూయ ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కార్పొరేట్ వ్యవసాయాలకే అప్పచెప్పేటటువంటి ప్రయత్నంలో భాగమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ చట్టాలలో మనకు సౌకర్యాలు ఉన్నాయి. కనీసం ఇప్పుడు ప్రింట్ మాస్టర్ కూడా ఇచ్చిండ్రు, మాస్టర్ కూడా ఇచ్చిండ్రు. గ్రూపులు రద్దు అయినాక ఎన్నో కష్టాలు అయినాయి. ఇవాళ మేట్లు లేకపోవడం చేత కూడా చాలా సమస్యలు అనేటువంటిది అయింది. మన ఉద్యోగాలు లేవు. ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ 6 గ్రామ పంచాయతీ 5 గ్రామ పంచాయతీలలో ఎట్లా పోర్టల్ దిగారు, ఎట్లా చేస్తారు, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి మన 15-20 నిమిషాల్లో. అదేవిధంగా మన యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకు ఉపాధి కూలీ వాళ్ళకి ఇస్తామని అన్నారు. కూలీలు కూడా మాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో 12,000, ఆడోళ్ళకు 2,500 ఇస్తామన్నారు. ఇవ్వాలనేది ఇవాళ కలెక్టర్ గారితో ఈడీ గారితో కూడా మనం వినవించుకోవడం జరుగుతుంది. పోరాటం ఇప్పుడు ప్రారంభమైంది. ఈ చట్టము మళ్ళా పాత చట్టం వచ్చేదాకా, ఈ కొత్తది 2026 పథకం రద్దయ్యేదాకా మన పోరాటం గ్రామాల నిరసనలు. మే 15వ తారీఖున ఉపాధి కూలీలు మొత్తం స్ట్రైక్ చేస్తున్నారు. సమ్మె 15వ తారీఖున దేశవ్యాప్తంగా ఉపాధి కూలీల సమ్మె ఉన్నది. దాన్ని